క్షమాపణ చెప్పేసి మేము తప్పిదం చేశాము, ఇక ముందు ఈ తప్పిదాలు చెయ్యము అని ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నా క్షమాపణ చెప్పినా చట్టం తన పని తాను చేసుకుపోద్ది. ఒక మర్డర్ చేసి నేను తప్పు చేశానంటే చట్టం ఊరుకోదు. ఒక నేరం చేసి నేను క్షమాపణ చెప్పామంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఏ పార్టీలో ఉన్నా. ఎందుకు కిరణ్ ఎవరు? భారతిరెడ్డి గారిని విమర్శిస్తే ఇమ్మీడియట్ గా అతని పార్టీని సస్పెండ్ చేశారు, అతని మీద కేసు పెట్టారు, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేశారు కదా. ఎవరు అడ్డు రాలేదు కదా. ఈ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో పనిచేస్తున్నా ప్రత్యర్థి పార్టీల యొక్క కుటుంబాలను కానీ, కుటుంబంలో ఉన్న మహిళలను కానీ, కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ, ప్రత్యర్థులను కానీ వ్యక్తిత్వ హననానికి అసభ్యకరమైన పదజాలాలు పెట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అటువంటి పునరావృతం కాకుండా చిన్నపిల్లలు సోషల్ మీడియా చూశారనుకోండి, యూట్యూబ్లు చూశారనుకోండి, పరిస్థితి ఏంటి? ఆ భాష, ఆ యొక్క సంస్కృతి ఎటువైపు తీసుకెళ్తా ఉంది? వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని ఒక్క మార్గం పెట్టేసి మనం కూడా ఇలాగ తిట్టాలేమో సంస్కృతి వాళ్ళ బుర్రల్లో కూడా నాటుతున్నారు కదా. కాబట్టి అటువంటి విష సంస్కృతికి నాంది పలకాలి అంటే ఎవరైతే అసభ్యకరంగా కుటుంబంలో ఉన్న మహిళలని లేకుండా, నాయకులని లేకుండా ఎవరైతే ఇష్టానుసారంగా అసభ్యకర పదజాలాలు వాడుతున్నారో వాళ్ళని చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిందే. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. కాబట్టి ఒకవేళ 7 years లోపు ఉంటే 41 నోటీస్ ఇస్తారు. అదే రిపీటెడ్ గా చేస్తా ఉంటే డెఫినెట్ గా అరెస్ట్ చేసి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి కులాలని మతాలని అంటగట్టం అనేది అది సరైన విధానం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం మేడం గారు. రైట్. కృష్ణవేణి గారు నమస్తే అండి. ఒక మాట మాట్లాడచ్చా, తర్వాత మాట్లాడమంటారు? చెప్పండి. సుబ్బారావు గారు, మీరంటే చాలా గౌరవం, కానీ ఇన్ని పేర్లు చెప్పారు, ఒక్కటన్నా టీడీపీ కూటమికి సంబంధించినటువంటి పేరు చెప్తారేమో అని చూసాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడతాను కొడకల్లారా అన్న మాటని మీకు గౌరవప్రదంగా వినపడితే మేమేం చేయలేము. బోసడికే అనే మాట గౌరవంగా వినపడితే మేమేం చేయలేము. అలాగే అతను కిరాక్ ఆర్పి అనే అతను ఏం మాట్లాడినటువంటి మాటలు మరి మీకు ఎందుకని అవన్నీ కూడా వినపడట్లేదు? ఇవన్నీ విష సంస్కృతి లాగా వినపడట్లేదేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మీకు తప్పుగా కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అని చెప్పేసినటువంటి మాటలు మీకు ప్రవచనాల్లాగా వినపడ్డాయేమో. మరి మేమేం చేయలేదు. అందుకని నేను అనేది ఏంటంటే ఎవరు చేసినా తప్పే. పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పే, జగన్మోహన్ గారు చేసిన తప్పే, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేనని చెప్పేసి మాట్లాడుతూ మీరు ఇవన్నీ కూడా ఉదాహరించినట్టయితే ఎస్ సుబ్బారావు గారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు, ఏ ఎల్లో షేడ్ కప్పుకోలేదు అని చెప్పేసి గర్వంగా మేము కూడా చెప్పుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మీరు మాట్లాడింది చూస్తే ఖచ్చితంగా ఆ ఎల్లో సువాసనలు మీలో కూడా కనపడతా ఉన్నాయని అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా సరే అది మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాం. కప్పడం మొదలెట్టేస్తే అది మీ విజ్ఞత. కానీ ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏ పార్టీ వాళ్ళైనా వాడారు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాడారు. మీ పార్టీ అధికారంలో ఆయన పోషణకి అన్నారని మీరు టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. బీపీ పెరగలా అన్నారు, కేసులు కట్టారు, చేశారు కదా. అది మీ పాలనలో కదా. ఇప్పుడు అన్నారంటే ఓకే, ఈ కూటమి ప్రభుత్వ పాలనలో కదా. మీ ప్రభుత్వ హయాంలో మీరు పాలిస్తున్న సమయంలో ఆ పదాలు వాడారని చెప్తున్నారు. మరి ఆ రోజు మీరేం చేశారు? మీకు అధికారం ఉంది, పోలీసు మీ చేతుల్లో ఉంది, చట్టాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఆ రోజు చేయొచ్చు కదా, కేసులు కట్టొచ్చు కదా. ఎందుకంటే మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరు ఒక పెద్ద సీనియర్ లాయరు. పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్న అంశాల మీద మనం ప్రస్తావిస్తున్నాం తప్ప గతాన్ని నేను చూడట్లేదు. ఇప్పుడు జరుగుతున్న అంశాలు కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. అది భావ వ్యక్తీకరణ పాల్పడ్డారని చెప్పేసి మాట్లాడండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు, ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చాక తిడుతున్నారు. మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు విశ్లేషకులు చెప్పినట్టు మీరు అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
తప్పేనంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా తప్పేనని చెప్తే ఆయన గౌరవం పెరుగుద్ది. లేదంటే ఏ సైడ్ కప్పుకున్నా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది తిట్టారు, ఎంతమంది తిట్టారు? జనసేన నుంచి గానీ తెలుగుదేశం పార్టీ నుంచి గానీ మేము సమాధానం చెప్తాం మీకు. సరే సరే చెప్పండి చెప్పండి. ఆయన మాట్లాడిన దానికి ఆయన ఆయన కోసం చేసేదండి. చిన్నప్పరెడ్డి గారు ప్లీజ్ వెయిట్. మీరు అసలు కంటిన్యూ మాట్లాడతారు, మీరు ఎవరిని మాట్లాడినివ్వరు. మీరు అందరూ మాట్లాడుతున్నప్పుడు వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారు కదా, వినండి.